లోక్సభలో 20 మంది బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. లోక్సభలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఓటింగ్లో 20 మంది బీజేపీ ఎంపీలు పాల్గొనలేదు. విప్ జారీ చేసిన సభకు హాజరు కాకపోవడంపై అధిష్టానం సీరియస్గా ఉంది. సభకు హాజరు కాని 20 మంది ఎంపీలకి నోటీసులు జారీ చేయనుంది బీజేపీ అధిష్టానం. లోక్సభలో 20 మంది బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. లోక్సభలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఓటింగ్లో 20 మంది బీజేపీ ఎంపీలు పాల్గొనలేదు. విప్ జారీ చేసినా కూడా సభకు హాజరు కాకపోవడంపై అధిష్టానం సీరియస్గా ఉంది. సభకు హాజరు కాని 20 మంది ఎంపీలకి నోటీసులు జారీ చేయనుంది బీజేపీ అధిష్టానం. లోక్సభలో 20 మంది బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. లోక్సభలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఓటింగ్లో 20 మంది బీజేపీ ఎంపీలు పాల్గొనలేదు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో లోక్సభలో 20 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావడం పట్ల బీజేపీ అధిష్టానం చాలా ఆగ్రహంతో ఉంది. ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం ఇచ్చినట్లయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తుంది. బీజేపీ ఎంపీలే గైర్హాజరు కావటం ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మద్దతు లేదని విమర్శించేందుకు ఒక అవకాశం ఇచ్చినట్లు అయిందన్న అంశాన్ని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ గైర్హాజరైనటువంటి 20 మంది బీజేపీ ఎంపీలకు నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నోటీస్ ఇవ్వటం, వారి నుంచి ఎక్స్ప్లెనేషన్ వివరణ కూడా కోరేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టి దీన్ని ఆమోదింపజేసుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి బీజేపీ ఈ విషయం పట్ల, ఇలాంటి గైర్హాజరు కావడం పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉంది. అదేవిధంగా ఆగ్రహంతో కూడా ఉంది. ప్రధానంగా ఈరోజు 269 ఓట్లతో సాధారణ మెజారిటీతో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించినట్లయింది. అయితే ఈ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దీనిపై ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉంది. సభ్యుల కోరిక మేరకు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశ పరిశీలనకు పంపిస్తున్నామన్న అంశాన్ని, నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఏ క్షణంలోనూ కానీ దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముందుగా దీన్ని కాన్స్టిట్యూషన్ చేయాలి, కమిటీని ఏర్పాటు చేయాలి. ఉభయ సభలు చెందినటువంటి సభ్యులతో, అన్ని పార్టీలతో కలిగినటువంటి ఒక కూర్పుతో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సి ఉంది. ఆ తర్వాత దీన్ని ఆ కమిటీకి, అంటే ఈ బిల్లులను ఆ కమిటీ పరిశీలనకు పంపిస్తున్నామని చెప్పి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఇదంతా కూడా జరిగే ప్రక్రియ. అయితే ఈరోజు గైర్హాజరు కావటం, 20 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావటం పట్ల మాత్రం బీజేపీ చాలా అసహనంతో ఉంది, ఆగ్రహంతో ఉంది. దీనికి సంబంధించి వివరణ కోరాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పై దాడి చేసే విధంగా ఈ రకంగా బిల్లును ప్రవేశపెట్టాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ గైర్హాజరు 20 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావటం కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్లయిందన్న భావనతో బీజేపీ కుతకుతలాడిపోతుంది. ఆ మేరకు 20 మంది ఎంపీలతో వివరణ కోరాలి, వారు ఎందుకు గైర్హాజరైన అంశాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి నోటీసులు జారీ చేసి ఎందుకు నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.